రుచికరమైన చికెన్ తయారు చేయడానికి ముఖ్యంగా మనం చికెన్ లేతదైతే తెచ్చుకోవాలి. అది బోన్సే ముఖ్యంగా ఉండాలి. మనం చికెన్ కోసం ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి సన్నగా తరుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను శనగ నూనె వాడతాను, ఎందుకంటే చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఒక మీకు టిప్ చెప్తాను. చికెన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే టైంకి మనం వేసిన ఉల్లిపాయలు, టొమాటోలు కూరలో అయితే కనిపించకూడదు. ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత నేను టొమాటో ముక్కలు అయితే వేస్తాను. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మనం ముక్క ఉడుకుతూ ఉన్నప్పుడు అస్తమానం మూత తీసి పెడుతూ ఉండకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది పోతుంది. చికెన్ కారం వేసిన తర్వాత మాత్రమే మనం కూరని కొంచెం అబ్జర్వ్ చేయాల్సి